హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఆంధ్రప్రదేశ్లోని అరణ్యాల మధ్యలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుత స్థలం, అది వెయ్యినూతుల కోన. పేరు వింటేనే ఒక రహస్యమైన శక్తి, ఒక ఆధ్యాత్మిక వైభవం మనకు తాకుతుంది. ఈరోజు మనం ఈ కథను తెలుసుకోబోతున్నాం. వెయ్యినూతుల కోన చరిత్ర, పురాణ గాథలు, అక్కడి విశేషాలు మరియు అక్కడికి ఎలా వెళ్ళాలో అనే పూర్తి సమాచారం మీకు నేను వివరిస్తాను. వెయ్యినూతుల కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో ఉంది. ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో ఉన్న ఒక అద్భుత ప్రకృతి ప్రాంతం. ఈ ప్రదేశం పచ్చని కొండలు, లోయలు, చిన్న చిన్న జలపాతాలు మరియు సహజ నీటి ఊటలతో ప్రసిద్ధి చెందింది. వెయ్యినూతులు అంటే 1000 నీటి ఊటలు. ఈ ప్రాంతంలో అనేక సహజ నీటి ఊటలు ఉండడంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతం ఒక ప్రకృతి అందం మాత్రమే కాదు, ఒక పవిత్ర స్థలం కూడా. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసినట్లు చెబుతారు. కొంతమంది స్థానికులు ఈ ప్రాంతాన్ని శ్రీశైలం పరిసర పవిత్ర ప్రాంతాలలో ఒకటిగా భావిస్తారు. ఇది శ్రీశైలం ప్రాంతం సమీపంలో ఉండడం వల్ల మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత పొందింది. కొంతమంది భక్తులు చెప్తున్నట్లు ఇక్కడ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం ఉంది. ఈ వెయ్యినూతుల కోన అనేది ఒక చిన్న లోయ లాంటిది. మంచి వర్షాకాలంలో ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు ఉప్పొంగుతాయి. చెట్ల మధ్య నుంచి వచ్చే చల్లటి గాలి, పక్షుల శబ్దాలు, ప్రకృతి మధ్య నడుస్తుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ట్రెక్కింగ్కి కూడా అనువైన ప్రదేశము. అయితే అడవిలో ప్రయాణం కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. చరిత్రకాల ప్రకారం నల్లమల ప్రాంతం పూర్వకాలంలో మహర్షుల ఆశ్రమాల ప్రాంతంగా ఉండేది. ఇక్కడ కొన్ని రాతి నిర్మాణాలు, గుహలు పురాతన కళను సూచిస్తాయి. అనేక సంవత్సరాలుగా స్థానికంగా గిరిజనులు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తూ వస్తున్నారు. వెయ్యినూతుల కోన చుట్టూ కొన్ని పురాతన దేవాలయాల అవశేషాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ వెయ్యినూతుల కోన చేరుకోవడానికి కడప లేదా వేంపల్లి నుంచి వెళ్ళవచ్చు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం బాగుంటుంది. కడప నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే వేంపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెయ్యినూతుల కోన ప్రకృతి, ఆధ్యాత్మిక చరిత్ర, ఈ మూడింటి కలయిక. ఒకసారి వెళ్ళి చూస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రకృతి ఒడిలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందాలనుకుంటే
వెయ్యినూతుల కోన తప్పక దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని దేవాలయాలు, చారిత్రక ప్రదేశాల హిస్టరీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.